దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయంలో ఉన్నటువంటి శక్తి మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది. సేవ్ టెంపుల్స్ భారత సంస్థ అధ్యక్షుడిగా ఇవాళ నేను ఆముదాల వలస శాసనసభ్యులు రవికుమార్ గారితో కలిసి ఈరోజు శ్రీముఖలింగాన్ని దర్శించేటువంటి అదృష్టం కలిగింది. దేవాలయాన్ని ఎంత గొప్పగా ఉందంటే ఈ దేవాలయం, ఆహా, నేను కాశీలో ఉన్నానా, కైలాసంలో ఉన్నానా, కేదార్నాథ్లో ఉన్నానా అని నాకు చాలా ఒక ఆత్మానందం కలిగింది ఈరోజు. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, శిల్ప సంపద, ఇది అపురూపం. ప్రతి చోట కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గాథని అది చెబుతూ వస్తుందన్నమాట. నాకు అందరితో కూడా, చైర్మన్ గారు అందరితో కూడా మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి దేవాలయానికి కూడా ప్రతి 12 ఏళ్లకి కుంభాభిషేకం చేయాలి. వారి దగ్గర వీరి దగ్గర విన్న సమాచారం ప్రకారం గత 400 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి కుంభాభిషేకం జరిగినట్లుగా ఎక్కడా కూడా ఏమి రికార్డుల్లో లేదు. ఇది మరి ఈవో గారు నాకు ఎవరైనా చెప్పాలి ఉంటే కనుక. నేను కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ మిత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కమిషనర్ గారికి నేను విన్నవించేది ఏంటంటే, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ ఆర్కియలాజికల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మేము డిస్టర్బ్ చేయకుండా, దానికి ఏమీ ఆటంకం జరగకుండా సేవ్ టెంపుల్స్ భారత్కి, మా సంస్థకి, ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేసేటువంటి అవకాశాన్ని, సేవని మాకు ఇవ్వమని కోరుతున్నాం. మీరు ఎప్పుడైతే ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేస్తామో అప్పుడు ఈ శ్రీముఖలింగము శ్రీశైలంలాగా చాలా గొప్పగా ప్రాచుర్యం పొందుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ అమ్మవారు వారాహి పార్వతీదేవి ఉన్నారు, కిరాతక వారాహి మాత, అది చాలా గొప్ప విశేషమైనటువంటి మాత. మీరు ఏం కోరితే ఆ కోరికలు తీర్చేటువంటి మహా తల్లి. ఇవాళ ఈ శ్రీముఖలింగాన్ని కూడా కుంభాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు కేవలం అనుమతిస్తే మా సొంత ఖర్చుతో దీనికి కుంభాభిషేకం చేస్తామని చైర్మన్ గారికి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రెసిడెంట్ గారికి దేవాలయో రక్షతి రక్షత. ధన్యవాదాలు. కోన రవికుమార్ గారు నన్ను ఈ దేవాలయానికి తీసుకొచ్చినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఎమ్మెల్యే గారు కూడా